పోతపోసే యంత్రం. ముస్లిం ఆడవాళ్ళల్లో ముఖ్యంగా చాలామంది కొంచెం మత పరిధిలో ఉన్నవాళ్ళు అప్పుడు ఎక్కువగా ఉండేది. నేను ఇది 95లో రాసిన కవిత. అప్పుడు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ అక్కడక్కడ ఇంకా ఈ ఛాయలు ఉన్నాయి. దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఎంతమందినైనా కనాల్సిందే అని చెప్పేసి ఫోర్స్ చేసే మగవాళ్ళు ఉంటారు. వాళ్ళను ఉద్దేశించి రాసిన కవిత. ఫస్ట్ పర్సన్లో స్త్రీగా నడుస్తుంది. చీమో రక్తాలో కార్చేది నాకాయం కదా, కళ్ళు రొమ్ములు పుళ్ళై పాలు కన్నీళ్ళలో స్రవించేది నా దేహం కదా, ప్రతి ప్రసవానికి నా ప్రాణం రెండుగా చీలుతున్న బాధనో, కత్తులు కత్తెర్ల కొసల మీద ఖండ ఖండాలయ్యే గోసనో భరించేది నా శరీరమే కదా, నీకేం ఎంతమందినైనా కనమంటావు. $1 అత్తరై కమ్ముకుంటే అమ్మేద్దామనుకుంటున్న అమీనా నా బిడ్డే, ఆకలో అనాదరణో ప్రతి పూట వేటాడితే కసి పెరిగిన సమాజంపై కత్తులు విసిరే మస్తాను నా బిడ్డే, గుండె కింద తల్లడిల్లే తన పిల్లల దుఃఖాన్ని కప్పెట్టి జోలీ గొంతెత్తి గడప గడపకి తిరిగే ఫకీర్జానీ నా బిడ్డే, నా లేత కూన రెక్కలు విచ్చుకోకముందే కడుపులో మరో భారాన్ని మోస్తున్నాను, నా ప్రసవ వేదన ఇప్పుడు ఏ అనిర్వచనీయమైన మాతృత్వాన్నో అనుభూతించడం లేదు. చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడే సర్కస్ తీగ మీద ఒక చివర నీ దేహదాహాలు తీర్చడం కోసం, మరో చివర నీ వారసుల్ని కనడం కోసం భయోద్విగ్న దేహంతో సంచలిస్తూనే ఉన్నారు. ఎన్ని జాబిలి రాత్రుళ్ళు నా కళ్ళల్లో వెన్నెల కాయకుండానే వెళ్ళిపోయాయో, ఎన్ని జలపాతాలు నా ఊహల్నైనా తడపకుండానే దూకిపోతున్నాయో, అవకాలి వర్షాల్లో నా బిడ్డలు వడగళ్ళై రాలుతున్నారు, నా కళ్ళ కింద కన్నీళ్ళై నా బిడ్డలు పెరుగుతున్నారు. బచ్పన్ నిండా పారాడిన దారిద్ర్యపు నీడను ఎన్నడైనా తరిమేయగలిగామా? నాలుక చివర 4 అక్షరాలు ఆడించగలిగామా? నువ్వు జైలరు, నేను ఆయానే తప్ప ముద్దు మురిపాలెక్కడివి? నలుగురిని కన్న నా బడీబేటి నొక్కిన బాధల నోరు విప్పడానికి చేతకాక తలదాచుకున్న ఈ ఒళ్ళోనే తలవాల్చడం చూసి తల్లడిల్లాను. వడలిపోయిన నేను పిచ్చి విచ్చుకొని నా చోటీ బేటి ఒక్కసారే పడిన పురుటి హింస, తండ్రి అయిన చోటే దామాద్ ముందు నా బాలింత మనసు పడిన చిత్రయాతన ఏ పద్ధతికి అర్థమైందని నేనుగా కాదు, ఓ మతానికి చిహ్నమై ఆరిపోతున్నానే, నేను మనిషిగా కాదు శిశువుల్ని పోతపోసే సాంచానై నలిగిపోతున్నానే. నొప్పులు నావైనప్పుడు నిర్ణయాలు నీవెలా అవుతున్నాయి? దేహం నాదైనప్పుడు అధికారం నీదెలా అవుతోంది? దేహం నాదైనప్పుడు అధికారం నీదెలా అవుతోంది? మొహబ్బత్ 1417 హిజ్రీ అనే ఒక ప్రేమ కవిత. ముస్లిం అమ్మాయిలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ రాసిన కవిత. ఈ కవిత రాసినప్పుడు కొన్ని ఇమేజెస్కు సంబంధించి మా మిత్రుల మధ్య చర్చ జరిగినప్పుడు శంకరెడ్డి సారు ఇట్లా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి ఫలానా రకంగా అని చెప్పి ఒక ఇమేజ్ దగ్గర చాలా వెనక ముందు ఆడాడు. మీకు తెలియదు సార్, అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తారు అని చెప్పేసి నేను గొడవపడ్డాను అన్నట్టు. ఆ కవిత హైజ్ పాదాలతో చెరిపేస్తున్న పెదాల లేప్రాయం నుంచే అల్లుతున్న పలుకుల పంజరాల్ని, తప్పటడుగుల్లోంచే తర్ఫీదవుతున్న నెమళ్ళని, గుల్పోషి నుంచే నింపుతున్న జార పాతివ్రత్యాల్ని, నాది కాని నా సౌందర్యాత్మక చరిత్ర మీద బహిష్టునెత్తురు పులుముతున్నా. పర్దా ఎత్తి పరాయి నీడని తాకొద్దు, మనసు ముడివిప్పి నచ్చిన పురుషుణ్ణి హత్తుకోవద్దు, గొంతెత్తి ఏ రాగమాలపించినా తుంచేసే ఏదో కరుపు కంఠం. వాహ్, రాజుకున్న దేహం బాహువులు చాస్తుంటే స్వయం తృప్తితో ఆర్పుకోవలసిందే. పరువం అంచులు బిగపట్టి జడత్వాన్ని పొందాల్సిందే. కోరికతో అంటించడం, ప్రకృతినై పురుషుణ్ణి నాలోకి ఆహ్వానించడం ఇక్కడ నేరం. ఉప్పొంగే పాలనురగల వెన్నెల కెరటాల ఒక నది, ఒక జలపాతం, షోకేసులో నల్లని మహ్మల్ చుట్టిన ఆభరణంలా ఒక నేను, ప్రాణం ఉన్న జీవానికి చుట్టిన నల్ల కఫన్లా నా అస్తిత్వాన్ని హననం చేస్తూ నన్నొక పరివీన్గానే చూపే ఈ తొడుగులేమిటి? బెదురుగొడ్డులా కాక నాకు మాత్రం ఒక పద్మక్కలా అసంకోచంగా నడవాలని ఉండదా?
కాలేజ్ మేట్ మెరీనాలా చలాకీగా చల్లని గాలి తెమ్మరలా చిరునవ్వు చాలనమై పలకరించాలని ఉండదా? సెల్వార్ ఖమీజులే వేయకపోతేనేం ఒక్కో అప్పుడు ఇండియన్ గ్యాప్లోంచి వెంటపడే కళ్ళల్లోకో సెలయేటిపాయ నా నడుము హోయని ఒలికించాలని ఉండదా? రెమ్మ రెమ్మ విచ్చుకొని వికసించిన సొగసుకి తుమ్మెదల మతిపోయేలా గుబాళించాలనే ఉంటుంది. జత కలిసిన వాడితో రెక్కలొచ్చిన పిట్ట రెహానా సుల్తానా రివ్వున లేచిపోవడం ప్రకృతి ధర్మమే. అవును, మోహన్ని చూసిన క్షణం నా మోహం ఒక చంద్రమండలమై దగ్గున మెరుస్తుంది. తనతో చూపు కలిపేందుకు తరాలుగా వాలిపోయిన నా సోగ సుర్మా కళ్ళని ఎత్తి ఈ ప్రపంచపు సౌందర్యాన్నంతా పట్టిస్తాను. పొంగే నా 16 ఏళ్ల ఎదభంగిమల్ని తన చూపులు పొదివి పట్టుకో చూస్తుంటే పరవశించిపోతాను. చున్నీ మబ్బుల్ని తంతూ తెల్లారగట్ల ఉబ్బికే ఈ సూర్యబింబాల్ని ఇంకా ఉగ్గబట్టలేను. సముద్రుడై ఉవ్వెత్తున ఎగిసే తన ఆటుపోటు కెరట హస్తాల కంది నిండు పౌర్ణిమనై అతడి తడి కౌగిట్లో ముద్దవుతాను. ఎవరడ్డుంటే మాకే పెదాల శీతల జ్వలనంలో కాగి శీతోష్ణ మండలంలోనే తేలని వాయుగుండమై లేచి ఒళ్లంతా కమ్మేస్తోంది మోహపు పెను తుఫాను. ఏ షరియత్ చిలియలి కట్టడి చేస్తుంది. ఖాజీ ముందే నిఖా ఖరారవ్వాలని లేదు. నా కన్యత్వానికి ఎవరు పవిత్రత ఆపాదించనక్కర్లేదు. నా కోసం అతడు సుంతి చేయించుకోనవసరమూ లేదు. అతడు ఎవరైతేనేం కామించినంత నగ్నంగా ప్రేమించగలిగినవాడు నిస్సంకోచంగా నా కౌగిట్లోకి నడిచొస్తాడు. ఢీకొన్న రెండు దేహగోళాల మధ్య నుజ్జై లోకం అదృశ్యమైపోని ఈ బహువచనం జగ్నీకి రాత్రిలో నుంచి చదివిన కవితలు. ఒక కొత్త కవిత, మరీ అంత భారంగా లేకుండా ఒక సింపుల్ పోయం. అమృతపాణీలు. రెమ్మల్ని కందనీయకుండా సున్నితమైన పువ్వుల్ని మాలగా అల్లే మృదు స్వభావం ఆ చేతులకుంటుంది. జరున జారుతుండే రాతిపిండిని పూల ముగ్గుగా తీర్చిదిద్దే నేర్పరితనం ఆ చేతి వేళ్లకుంటుంది. ముట్టుకుంటే కందిపోయే నవజాత శిశువుని సుతారంగా పొత్తిళ్లలోకి పొదువుకునే అమ్మతనం ఆ చేతులకుంటుంది. ప్రకృతి ప్రసాదించిన అందాలను స్వప్న సుందరంగా మలుచుకునే ఓర్పు నేర్పు ఆ చేతి వేళ్ల కుసలదే. మొక్కలు పిల్లలు నిటారుగా ఎదగడానికి ఎన్నెన్ని వంకీలైనా తిరగడం ఆ చేతి వేళ్లకు మాత్రమే తెలుసు. దుఃఖిత ప్రపంచాన్ని చల్లని మనసుతో ఓదార్చే మహత్యమేదో ఆ చేతుల్లో ఉంటుంది. అలాంటి ఆ చేతుల్లోకి ఒదిగిపోవడం ఓహ్ ఎంత తన్మయంగా ఉంటుందో, అదెంతటి మహద్భాగ్యమో కదా. కవి సంగమం మిత్రులు అంటే ఈరోజు పోయిటరీ రీడింగ్ నాతోని ఒక కొత్త కవిత అంటే రెండవ కవిత రాయించింది. ఈ కవిత మాత్రము ఈ వారం రోజులు రాత్రింబవళ్ళు ఈ కవితా పఠనం కోసమే రాసింది. అందుకే ఈ కవితను కవి సంగమం మిత్రులకు యాకూబ్కి ప్రేమతో స్నేహంగా. నా జిగిరి దోస్త్. టైటిల్ నా జిగిరి దోస్త్. నిద్ర పట్టని రాత్రుళ్ళు చీకటి నా కళ్ళల్లోకి తెరుచుకుంటుంది. చేసిన తప్పులు, చెయ్యలేకపోయిన పనులు, కట్టుకోని ప్రేయసి, అమ్మ కలలు వెంటపడి తరుముతుంటాయి. ఇక్కడ నా కళ్ళేనా, అక్కడ అమ్మ కళ్ళు, ఎక్కడో నన్ను నా అనుకునే వాళ్ళ కళ్ళు చీకట్లోకి కొట్టుకుంటూ. పగటినంతా రెక్క డొక్క ఆడేందుకు, చీకటినంతా గోస నెమరేసుకునేందుకు. చీకటి కొంగుతో కళ్ళొత్తుకుంటుంటానా, అమ్మ బుర్ఖా అంచు పట్టుకుని నడిచిన యాది ఇవాళ చీకటి చిటికిన వేలందించి నడిపిస్తుంటుంది. ఒకానొక అర్ధరాత్రి బోరున ఏడుస్తూ తను చివరిసారి హత్తుకొని వెళ్ళిపోయిన గుండెకోత జ్ఞాపకానికి ఈ చీకటే సాక్షి. చీకటి ప్రేయసి కంటి మధ్య బావిలోకి దింపుకుంటుంది.
చీకటి ప్రేయసి కంటి మధ్య బావిలోకి దింపుతుంది. ఎన్నెన్నో రాత్రులు ఆకలితో పడుకుని నిద్ర పట్టక మెసులుతున్న నా తోబుట్టువుల పేగుల నిట్టూర్పులకు ఈ చీకటే సాక్షి. చీకటి తోబుట్టువుల కష్టాల అగాధపు లోతై తనలోకి లాక్కుంటుంది. నన్ను కట్టుకున్న పాపానికి సహచరి గడిపిన ఒంటరి దీర్ఘరాత్రులకు ఈ చీకటే సాక్షి. చీకటి సహచరి కురులై మనసు మీద పరుచుకుంటుంది. చీకటితో సంభాషించిన అశ్రువులకు తెలుసు చీకటికి ఎంత ఓర్పు ఉందో, ఓదార్పునిస్తుందో. చీకటికి ఎన్ని వెతలు గాథలు తెలుసో, చీకటికి ఎన్ని మిట్టపల్లాలు ఒడుదుడుకులు తెలుసో. నిజం, చీకటి నా చిన్ననాటి నేస్తం, నా జిగ్రీ దోస్తు, నాతో పాటు పెరిగిన తన విశ్వరూపాన్ని చూసిన వాడిని. చీకట్లో ప్రయాణించే వాడికే ఏ గుంత ఎక్కడుందో తెలిసేది. చీకటి తెలిసిన వాడికే ఎవరికెంత ముద్ద అవసరమో తెలిసేది, ఏ మర్మం ఎక్కడుందో తెలిసేది. చీకటి తెలిసిన వాడే ఇతరుల లోపలి గాయాలకు నొప్పి పడతాడు, ఎవరి అవసరం ఏమిటో పసిగడతాడు. చీకటితో సాంగత్యం చేసిన వాడే నిండు కుండలా ఉండగలడు. సావాసం చేస్తివా దోస్త్, చీకటి నీకు ఎన్నో జీవన సత్యాలు చెబుతుంది. నిన్ను గుండెల్లో పొదువుకొని తనివి తీరా ఏడవనిచ్చేది, నిన్ను పొత్తిళ్లలో పొదువుకొని జోకొట్టేది అదే. నీ కవితా సాధనకు, ఉద్యమ కార్యాచరణకు సూక్ష్మం చూపి మోక్షాన్నిచ్చేది. చీకటి అంధుల కళ్ళల్లో స్థావరం ఏర్పరచుకుంటుంది. ఆ దేహాల్లోని సర్వేంద్రియాలను కళ్ళుగా మలుస్తుంది. మంచంలో నవిసే తండ్రి దేహం కింద మకాం వేస్తుంది. ఆ ఇంటిలోని వాళ్ళందరికీ బాధ్యతలు తలకెత్తుతుంది. అమాస రాత్రి ఆకాశంలో చిక్కగా పరుచుకుంటుంది. నజర్కు అందని సమయంలో నడకను అభ్యాసం చేయిస్తుంది. లైట్లన్నీ ఆర్పేసిన వేళ అల్లుకున్న దేహాల్లో వెలుగుతుంది. గుడ్డి దీపపు గుడిసెల్లో కొలువుంటుంది. పేదవాడి గుండెల్లో నిలువుంటుంది. చీకట్లోంచి నడిచొచ్చిన వాడే జిందగీని జీవించగలడు, చుట్టూ ఉన్న జీవుల్ని ప్రేమించగలడు. చీకటి విలువ తెలిసిన వాడే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించగలడు. చీకటికి వెలుగుకు అంతరం చూపని వాడే అంతిమ లక్ష్యాన్ని అవలీలగా చేరుకోగలడు. చీకటి నల్ల ద్రాక్ష గుత్తి, అల్లనేరు పళ్ళ గుట్టి, అందమైన ఆఫ్రికన్ యువతి, లాలించి పాలించే ఊరించి ఉత్సాహాన్నిచ్చే చెలికత్తె. ఎంతైనా చీకటి రాబాయి, చీకటి అనుభవమే లేకుంటే జీవితమే వేస్ట్రా. జ్ఞాపకాల మెనుగురుల పుంత, కష్టాల మనాదుల చింత. దోబూచులాడుతూ ఎంతకు పలకని గుండెను కోతపెట్టే కవితనో, మనసు రెటీనాలో పక్కేసే కథనో, మెదడును మెలిపెట్టే ఉపన్యాసాన్నో చీకటితో చెలిమి చేసి మనసులోకి ఒప్పుకుంటాను. ఆ తర్వాతే అక్షరాల్లోకి, జనంలోకి. 10 మందిలోనో, పండుగలోనో, ఏదేని సంబరంలోనో నేనున్నప్పుడు అల్లంత దూరాన ఒంటరిగా నిలబడిపోతుంది చీకటి. వెనక్కొచ్చి అల్లుకుపోతుంటాను నా నేస్తాన్ని. ఒక్కోసారి మందులోనో, మరోసారి ఏ మనిషిలోనో ఉండి నాకు తోడిస్తుంటుంది చీకటి. చీకటి నా మనసెరిగిన ఏకైక దోస్తు, నా కష్టసుఖాలకు, భావావేశాలకు మౌన సాక్షి. చీకటి నా చిన్ననాటి నేస్తం, నా జిగిరి దోస్తు. థ్యాంక్ యూ, శుక్రియా.